ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 బాగానే ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నది. ఇందులో కొత్త కంటెస్టెంట్లతో పాటు పాత కంటెస్టెంట్లు కూడా తీసుకురావడంతో రేటింగ్ పరంగా బాగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తుంది. ఇప్పటికే 70 రోజులు పైగా పూర్తయినట్లు తెలుస్తుంది. ఈసారి సీజన్లో చాలా మంది సీరియల్ యాక్టర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో యష్మి గౌడ కూడా ఒకరు. హౌస్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తన గేమ్తో బాగానే ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలియదు. సో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె వాస్తవానికి బెంగళూరు, కర్ణాటక ప్రాంతంలో జన్మించినప్పటికీ మోడలింగ్ వైపుకు అడుగులు వేసి చదువుకునే రోజుల్లోనే తన ఫ్రెండ్స్తో కలిసి ఆడిషన్స్కి వెళ్ళిందట. అలా మొదటిసారి విద్యా వినాయక అనే సీరియల్లో నటించే అవకాశం అందుకుంది. 2017లో ఈ సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన యష్మి గౌడ తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్లో నటిస్తూ స్వాతి చినుకులు, కృష్ణ ముకుంద మురారి, త్రినయని వంటి సీరియల్స్లో బాగా నటించింది. ఇటీవలే యష్మి గౌడ ఒక ఇంటర్వ్యూలో తన లవ్ బ్రేకప్ గురించి తెలియజేస్తూ తాను ఒక అబ్బాయిని చాలా ఇష్టపడ్డానని, అతను కూడా తను అంటే చాలా ఇష్టపడ్డారని, ఇద్దరూ కలిసి తమ ఆలోచనల గురించి షేర్ చేసుకున్నామని తెలియజేసింది. కానీ ఒకరోజు ఉన్నట్టుండి తన ప్రేమని ఇంతటితో ఆపేద్దాం, నువ్వు ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కావడంతో తమ కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పడంతో చాలా బాధపడ్డానని, అయితే అతను చెప్పిన రీజన్ తనకు అర్థం కాలేదని, అయినప్పటికీ కూడా యాక్సెప్ట్ చేశానని తెలిపింది. కానీ చివరకు తాను తనని వదిలించుకోవడానికి ఇలాంటి రీజన్ చెప్పాడని తనకు తెలిసిందని తెలిపింది యష్మి గౌడ. అలా బ్రేకప్ జరిగిపోయిందని తెలిపింది. ఇక తరువాత వాటి గురించి అస్సలు పట్టించుకోలేదని కూడా తెలిపింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.